భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో సర్పంచులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులను విడుదల చేసి సర్పంచుల ఆత్మహత్యలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో తమ పదవీకాలం ముగుస్తూ ఉండడంతో తమను పర్సనల్ ఇన్ఛార్జీలుగా నియమించాలని జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సొంత నిధులు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగా ప్రస్తుత సర్కార్ కూడా నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. పెండింగ్ నిధులను వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే సర్పంచుల సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వం నుంచే పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని సర్పంచులు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరిగింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో గత ప్రభుత్వం 28 నెలల డబ్బులు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి చెల్లించలేదు. ఈ ప్రభుత్వం కూడా డిసెంబర్ 7న ఏర్పడ్డది. డిసెంబర్ 7 పైసలు కానీ ఈ జనవరికి సంబంధించినటువంటి 2 నెలల పైసలు కూడా ఈ ప్రభుత్వం కూడా చెల్లించలేదు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. కానీ సర్పంచులు ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో గమనించి సర్పంచులకు నిజంగా అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మా ప్రభుత్వం వస్తే కనుక సర్పంచులను మేము ఆదుకుంటాము, న్యాయం చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ సర్పంచుల యొక్క ఆదరాభిమానాలతోటి సర్పంచులు లిబరల్ గా ఉన్నారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన విషయాన్ని కనీసం గుర్తెరగకుండా మా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సీతక్క గారిని ముఖ్యమంత్రి గారిని అందరిని కలిసినప్పుడు సానుకూలమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారు దీని మీద కూడా చర్య తీసుకోలేదు. అదే టైంలో మాకు ఈ పెండింగ్ బిల్లులు ఏమున్నాయో ఆ పెండింగ్ బిల్లులు ఏదైనా సరే విడుదల చేయాలి. లేని పక్షంలో కనీసం మమ్మల్ని పర్సనల్ ఇన్ఛార్జిగా కొనసాగించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దయచేసి మన సీతక్క గారు కూడా అందరినీ కలిసినాం, మా సర్పంచులు అందరం కూడా కలిసినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. కానీ స్పెషల్ పరిపాలన వస్తే అధికారులు కూడా గ్రామాలలో మంచి డెవలప్మెంట్ ఉండదని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటేనే డెవలప్మెంట్ బాగుంటుందని గతంలో చూసినాం. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.